పాలమ్మినా పెరుగమ్మినా అని చెప్తూ ఉంటారు కదా. మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఆయన ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడడం, లేకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ చేసి. అవును, తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన మొదటి రోజు నుంచి జరుగుతున్న చర్చ చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పేసి. కొంతకాలం భారతీయ జనతా పార్టీలోకి వెళతారు అనే ప్రచారం కూడా జరిగింది. రీసెంట్ గా చూస్తూ ఉంటే గనక బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కార్యక్రమాల్లో ఆయన దూరంగా ఉంటూ ఉన్నారు, కార్యకర్తలకు కూడా దూరంగా ఉంటూ ఉన్నారు అనేది సమాచారం. గట్కేసర్లో శనివారం జరిగిన ఒక సభలో రేవంత్ వేదిక మీద ఉండగా ఆయన కూడా వేదిక మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ని చాలా విమర్శలు చేశారు, అయినా కూడా ఎక్కడ కూడా మల్లారెడ్డి దాన్ని ఖండించలేదు, ఆ తర్వాత కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ కూడా అంటే నిప్పు లేకుండా పొగరాదు అంటూ ఉంటారు కదా. సో మల్లారెడ్డి ఇంటూ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అలా జరిగే అవకాశం ఉందా? అంటే నేనేమంటానంటే మల్లారెడ్డి ఈజ్ లైక్లీ టు జాయిన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనాలి. అండ్ బీజేపీ ఎందుకంటున్నానంటే ఈ రెండు ప్రచారాలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో, కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని. ఒకటి, ఇది పూర్తిగా ఖండించలేం, ఇది వెరీ క్లియర్. ఆయన ఖండించవచ్చు కానీ మనం ఖండించలేం, ఎందుకంటే కొన్ని పరిణామాలు ఆయన పార్టీ మారుతారా, బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారన్న వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నాయి. రెండోది, గతంలో మనం చూసాం, వార్తల్లో కూడా వచ్చింది, మేడ్చల్ జిల్లా నాయకుల సమావేశం జరిగింది ఈ మధ్యన. బీఆర్ఎస్ అగ్రనేతల సమక్షంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీఆర్ఎస్ కీలక నేత ఆ మేడ్చల్ జిల్లా క్యాడర్ను ఉద్దేశిస్తూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, మల్లారెడ్డి ఫ్యామిలీని వదిలేయండి, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వద్దు, పార్టీ మీటింగ్లకు పిలవద్దు అని అన్నారు. ఆయన అనడం ఒక ఎత్తు అయితే, ఈయన కూడా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు, మీరు గమనించలేదు. అంటే బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరంగా ఉన్నారు. ఆల్రెడీ ఆయన దూరంగా ఉన్నారు, ఆయన ఇంట్రెస్టెడ్ గా లేరు, పార్టీ కార్యక్రమాలకు పిలవద్దని బీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఆల్రెడీ మేడ్చల్ జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా నేతలకి క్లియర్ కట్ గా చెప్పారు. ఇది ఒక మెయిన్ లింక్ దీనికి, మొదటిది. రెండోది, లేటెస్ట్ గా జరిగిన పరిణామం కూడా చెప్తా. ఏం జరిగిందంటే, సీఎం ఈ మధ్యకాలంలో మనం చూస్తే గట్కేసర్లో మనకు తెలుసు, కవి అందశ్రీ, జయహో తెలంగాణ రాసిన అందశ్రీ మరణించారు. ఆయన స్మృతివనం సంబంధించి గట్కేసర్లో ఆయన అందశ్రీ సొంత ఊరు అది. గట్కేసర్లో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, సీఎం రేవంత్ రెడ్డి. ఆ భూమి పూజకి మల్లారెడ్డి హాజరయ్యారు. అదే సమయంలో సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా యువ సంగ్రామ సదస్సును ఒక కార్యక్రమం తీసుకుంది. కేటీఆర్ వెళ్ళారు, తర్వాత అక్కడికి వెళ్లకుండా చాలా మందిని అరెస్టులు చేశారు. ఆ రోజంతా అది సెన్సేషన్ అయింది. ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు ఆయన. హాజరు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న అందశ్రీ స్మృతివనం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దీంతోనే కొంత ఇష్యూ అనేది క్రియేట్ అయింది. రెండోది, అదే వేదిక పైన కేసీఆర్ ని బీఆర్ఎస్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అదే వేదిక పైన కూర్చొని మల్లారెడ్డి ఏం మాట్లాడలేదు అన్నది పొలిటికల్ గా కొంత చర్చకు దారితీసింది. ఇది రెండోది. అలాగే జనరల్ గా కొందరు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి సభకు మల్లారెడ్డి హాజరవడం ప్రోటోకాల్లో భాగమే అని కొందరు అన్నారు. సరే, ప్రోటోకాల్లో భాగమే కావచ్చు, కానీ ఆ వేదిక పైన రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆ సభ అయిపోయిన తర్వాత మల్లారెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. 2, యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాలేదు. 3, ఈ కుటుంబాన్ని వదిలేయండి అంటూ మేడ్చల్ జిల్లా సమీక్షలో పార్టీ అగ్రనేతలే ఒక సందేశం ఇచ్చారు. కాబట్టి మల్లారెడ్డి మాత్రం పార్టీ మారడం ఖాయం. నేను చెప్తున్నాను సీనియర్ జర్నలిస్ట్ గా, ఆయన అయితే పార్టీ మారడం ఖాయం. ఇప్పటికే మనకి తెలుసు, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అయితే ఇంకా చాలా రోజుల కింద నుంచి బీఆర్ఎస్ కార్యక్రమం దూరంగా ఉన్నారు. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మర్రి రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు దానికి సంబంధించి కూడా రంగం సిద్ధమవుతుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు మల్లారెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారనే చర్చ అయితే ఉంది. ఎందుకంటే ఆయనకున్న బిజినెస్లు ఎదురవుతున్న ప్రతికూలత నేపథ్యంలో. కానీ మల్లారెడ్డి రాకని కొందరు ఆసక్తి చూపించటం లేదు. మళ్ళీ రేపొద్దున మల్లారెడ్డి బీఆర్ఎస్ వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి, తన వ్యాపారాలు తనకున్న ఇష్యూస్ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ వస్తున్నారని కాంగ్రెస్ లో ఒక వర్గం అడ్డుకట్టు వేసింది అంటున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి కూడా తన అల్లుళ్లాగే భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తోంది. కమలం పార్టీతో ఆల్రెడీ డీల్ కూడా అయ్యిందన్న చర్చ అయితే జరుగుతోంది. అందుకు
పూలమ్మినా పాలమ్మినా అంటూ ఎంతో కొలిక్కులుగా ఉండే మల్లారెడ్డి రాజకీయంగా కొత్త అడుగులు వేయరు అని చెప్పలేము. ఖచ్చితంగా ఆయన పార్టీ మారుతున్నారు అనటానికి కొన్ని ఆధారాలు మీకు చెప్పే కదా, కొన్ని రీజన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను ఏ పార్టీలో చేరట్లేదు అని మల్లారెడ్డి అంటున్నారు, కానీ మీరు కూడా ఉదయం కార్యక్రమంలో ఫోన్ లైన్ తీసుకుంటున్నారు. కానీ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ తోనే ఉంటాను, కేసీఆర్ నా నాయకుడు అని క్లియర్ కట్ గా చెప్పలేకపోతున్నాడు. అంటే కొంచెం అక్కడ మీకు చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. బీఆర్ఎస్ కదా దూరంగా ఉన్నాడు, ఖచ్చితంగా రేపు ఏదో ఒక పార్టీకి అయితే దగ్గర అవడం ఖాయం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు కాంగ్రెస్ లో అయితే తలుపులు అయితే మూసుకుపోయాయి. మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అల్లుడు మరి రాజశేఖర రెడ్డి అయితే బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారన్నది అయితే వాస్తవం. రైట్. మల్లారెడ్డి ముందు రాజకీయవేత్త కంటే ముందు ఆయన వ్యాపారవేత్త కదా. అవును. స్టిల్ ఆయన వ్యాపారమే చేస్తూ ఉంటారు. అవును. కాబట్టి ఏంటంటే ఆయనకి ఏదైనా ప్రెజర్ ఉండి ఉండొచ్చు. ఆ మధ్యన ఈడీ రంగంలో దిగింది, తర్వాత ఫీజుల వ్యవహారంలో కొన్ని గందరగోళం జరిగిందని తిరుపతిలో కూడా ఇప్పుడు ఒక యూనివర్సిటీ పెట్టబోతూ ఉన్నారు. రైట్.